వెల్కమ్ టు ఐన్యూస్ సౌజన్య. వివరాల్లోకి వెళ్తే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 4 మంత్రులతో కూడిన బృందం ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లింది. ఈ బృందంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను పరిశీలించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో చర్చించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కొత్త ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. మరోవైపు నేరుగా ప్రాజెక్టు వద్దకే వెళ్లి అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రులు నిర్ణయించారు. రీడిజైన్ మొదలుకొని సాగులోని వచ్చే ఆయకట్ట వరకు అన్ని అంశాలు ఈ బృందంలో లోతుగా పరిశీలించనుంది. ఈ 3 బ్యారేజ్ల నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లను కూడా పిలవాలని ఆదేశించింది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లో కొన్ని రోజుల క్రితం ఒక బ్లాక్ కుంగడంతో పాటు పియర్స్ దెబ్బతిన్నాయి. జూన్లోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకుంటే వచ్చే సీజన్లో నీటిని నిల్వ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 4 మంత్రులతో కూడిన బృందం ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లనుంది. ఈ బృందంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను పరిశీలించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను చర్చించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కొత్త ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు నేరుగా ప్రాజెక్టు వద్దకే వెళ్లి అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రులు నిర్ణయించారు. రీడిజైన్ మొదలుకొని సాగులోని వచ్చిన ఆయకట్టు అన్ని అంశాలను ఈ బృందంలో లోతుగా పరిశీలించనుంది. ఈ 3 బ్యారేజ్ల నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లను కూడా పిలవాలని ఆదేశించింది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లోని కొన్ని రోజుల క్రితం ఒక బ్లాక్ కుంగడంతో పాటు పియర్స్ దెబ్బతిన్నాయి. జూన్లోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకుంటే వచ్చే సీజన్లో నీటిని నిల్వ చేయడం కుదరదు. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 4 మంత్రులతో కూడిన బృందం ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లనుంది. ఈ బృందంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభాకర్ ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు శుక్రవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను పరిశీలించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతోనూ చర్చించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కొత్త ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. మరోవైపు నేరుగా ప్రాజెక్టు వద్దకే వెళ్లి అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రులు నిర్ణయించారు. రీడిజైన్ మొదలుకొని సాగులోకి వచ్చిన ఆయా కట్టు వరకు అన్ని అంశాలను ఈ బృందం లోతుగా పరిశీలించనుంది. ఈ 3 బ్యారేజ్ల నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లను కూడా పిలవాలని ఆదేశించింది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లోని కొన్ని రోజుల క్రితం ఒక బ్లాక్ కుంగడంతో పాటు పియర్స్ దెబ్బతిన్నాయి. జూన్లోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకుంటే వచ్చే సీజన్లో నీటిని నిల్వ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో 4 మంత్రులతో కూడిన బృందం ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లనుంది. నేడు ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అంతా సిద్ధమైంది. మరి కాసేపట్లో మంత్రులు బృందం ఇక్కడికి చేరుకోబోతా ఉంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా పొంగులేటి, ఈ 3 కూడా ఇక్కడికి రాబోతున్నారు. మేడిగడ్డ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో వాళ్ళు అక్కడ దిగుతారు. అక్కడ నుంచి బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని వాళ్ళు పరిశీలిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఎల్ఎన్టీ క్యాంపు సమీపంలో క్యాంపు వద్ద ఏర్పాటు చేసినటువంటి
ఈ స్థలానికి చేరుకుంటారు. ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మనం చూడొచ్చు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అధికారులు వచ్చాక దానికి సంబంధించి కూడా ప్రారంభం కాబోతుంది. ఇరిగేషన్ అధికారులు ఈఎన్సీ మురళీధరరావు నేతృత్వంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు కావచ్చు, అదేవిధంగా అన్నారం బ్యారేజ్కి సంబంధించిన లోటుపాట్లు, వీటన్నిటికి సంబంధించి లాభ నష్టాలకు సంబంధించి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఎల్ఎన్టీ మేడిగడ్డ ప్రాజెక్ట్ సమీపంలోని ఎల్ఎన్టీ క్యాంప్లో ఈ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిన 3 సంవత్సరాల తర్వాత కుంగుబాటు కారణాలు ఏంటి, దాదాపు 80,000 కోట్లకు పైగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయితే గత ప్రభుత్వం వెచ్చించింది. 3 ఏళ్లలో కుంగుబాటు గల కారణాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి స్పష్టం చేసేందుకే ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా గతంలోనే చేయాలని చెప్పేసి కూడా గతంలోనే ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఈరోజు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే మంత్రులు ఇక్కడికి చేరుకొని 11:30 వరకు వాళ్ళు ఇక్కడికి చేరుకొని తర్వాత ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 38 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారు, ఏ జిల్లాలకు తాగునీరు ఇచ్చారు అనే వివరాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అయితే వివరించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్టీ ప్రతినిధులతో పాటు ఇక అన్నారం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం చేపట్టిన నవయుగ నిర్మాణ సంస్థ మిగతా సబ్ కాంట్రాక్టర్లందరినీ కూడా పిలవాలని చెప్పేసి మంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఆ కంపెనీ ప్రతినిధులు కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ సమక్షంలోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఉండబోతా ఉంది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుగా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అని అనుకుంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ దాని ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా నిర్మాణం చేపట్టింది. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు అయితే వచ్చాయి. వాటన్నిటికి సంబంధించి ఈరోజు ఇక్కడ పూర్తి వివరాలు అయితే ప్రభుత్వం ప్రజల ముందు ఉంచబోతుందనే చెప్పాలి. ఇక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన 3 ఏళ్లలో కుంగుబాటు గల కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఆ వివరాలన్నింటినీ కూడా ప్రజల ముందు అయితే ఉంచబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.